morning to all of you. Today we discuss solid geometry problems. Solid geometry ప్రాబ్లంలో స్టే క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, బ్రిటిష్ ఫామ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో ఈరోజు అదే మెథడ్ మీద సో మోస్ట్లీ ఇంపార్టెంట్ రిపీటెడ్గా మనకి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దీన్ని కూడా మనం ఈరోజు సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వెర్టెక్స్ ఆఫ్ ద కోన్ x square minus 2x square plus 3z square minus 4xy plus 5zy minus 6zx plus 8x minus 19y minus 2z minus 20 equal to 0. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? ఒక కోన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కోన్ ఈక్వేషన్ యొక్క వెర్టెక్స్ ఏంటో మనకి ఫైండ్ అవుట్ చేయమంటారు, అంతేనండి. సో ఇప్పుడు మనకి ప్రొసీజర్ అనేది తెలుసు. ఏం తెలుసు? మనం ఫస్ట్ ఇచ్చిన కోన్ ఈక్వేషన్ అనేది మోస్ట్లీ మనకి డిగ్రీ 2 అనేది ఉండాలి, అవునా కదా? సో మనకి క్వశ్చన్లో చూసినట్లయితే ఈక్వేషన్ అనేది డిగ్రీ 2 ఉందా? ఇక్కడ 2 ఉంది, x స్క్వేర్ కాబట్టి 2 ఉంది, 2x స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 ఉంది డిగ్రీ. ఇక్కడ z కూడా డిగ్రీ 2 ఉంది, ఇక్కడ xy కూడా డిగ్రీ 2 ఉంది, yz కూడా డిగ్రీ 2 ఉంది, ఇక్కడ zx కూడా డిగ్రీ 2, 8x ఇక్కడ డిగ్రీ మనకి 1 ఉంది. సో దీన్ని 2 కి ఈక్వల్ చేయడానికి ఇక్కడ t తో మల్టిప్లై చేస్తాం. దీనికి కూడా డిగ్రీ 1 ఉంది, y అంటే డిగ్రీ అంటే మనకి 1 కాబట్టి సో దీన్ని t తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు డిగ్రీ అనేది మనకి 2 వస్తుంది. ఇక్కడ 2z ఇంటూ t చేస్తే మనకి డిగ్రీ 2. ఇక్కడ ఏం రావాలి? t స్క్వేర్ రావాలి, ఓకేనా? సో మనకి 4 వేరియబుల్స్ అనేవి ఉంటాయి కోన్ ఈక్వేషన్ లో, f ఆఫ్ x, y, z, t. సో t తో రిమైనింగ్ టర్మ్స్ ని ఎక్కడైతే డిగ్రీ మనకి సాటిస్ఫై అవ్వట్లేదో అక్కడ t తో మనం మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన జనరల్ ఫార్మ్ ఆఫ్ ద కోన్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y తో చేయాలి, విత్ రెస్పెక్ట్ టు z తో చేయాలి, అట్ ద సేమ్ టైం t తో కూడా చేయాలి. చేసిన తర్వాత పుట్ t ఈక్వల్ టు 1 పెట్టుకుంటే అప్పుడు మనకి 4 ఈక్వేషన్స్ అనేది వస్తాయి. సో వాటిలో 3 ఈక్వేషన్స్ తీసుకుని సాటిస్ఫై చేస్తే మనకి x వాల్యూ రావాలి, y వాల్యూ రావాలి, అట్ ద సేమ్ టైం z వాల్యూ కూడా రావాలి. సో అప్పుడు మనకి కావాల్సిన వెర్టెక్స్ పాయింట్ అనేది తెలుస్తుంది. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. గివెన్ దట్ f of x, y, z, t equal to x square minus 2x square plus 3z square minus 4xy plus 5yz minus 6zx plus ఇక్కడ డిగ్రీ అనేది మనకి ఈ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి t తో మల్టిప్లై చేయండి. x into t minus 19yt plus minus 2tz plus minus 20 t square equal to 0, అవునా కదా? సో ఇప్పుడు మనకి డిగ్రీ అనేది 2 ఉంది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలి? ఇక్కడ 2 ఆర్ మోర్ వేరియబుల్స్ ఉంటే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఆల్రెడీ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది రాయండి. పార్షియల్లీ differentiating with respect to ఎన్ని వేరియబుల్స్ తో చేయాలి? x తో చేయాలి, y తో చేయాలి, z తో చేయాలి, అట్ ద సేమ్ టైం t తో కూడా చేయాలి. సో
ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ తో చేద్దాం. డో ఎఫ్ బై డో ఎక్స్. సో ఎక్స్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి 2x², అలాగే ఇక్కడ 2y². ఇంకా ఎక్కడ ఉంది మనకి ఎక్స్ టర్మ్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఈ టర్మ్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. అలాగే ఎక్స్ టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది ఎక్స్ టర్మ్. సో వీటికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది 2x, అలాగే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి -4y. ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చేయడం మీకు తెలుసండి, ఎందుకంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ తెలుసుకున్నాం, అలాగే ఎలా డిఫరెన్షియేషన్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. లేకపోతే ఇంకొక స్టెప్ అయింది. d/dx into x² minus d/dx into 4xy. Next, d/dx of 6zx. ఇంకా x టర్మ్ ఎక్కడ ఉంది d/dx of 8xt. అంతేనా? సో ఇప్పుడు x² కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x, అలాగే ఇక్కడ మనకి dx/dx అంటే 1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ x ఉంది కదా. సో టోటల్ గా 4y అనే టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, కాబట్టి dx/dx అంటే 1. టోటల్ గా రిమైనింగ్ టర్మ్ ఉంటుంది -6 చేయండి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా dx/dx ప్లస్ 8t అనేది మనకు ఉంది. సో ఇదేంటి డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డో ఎఫ్ బై డో వై టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో వై టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి 2y², ఇంకా వై టర్మ్ ఇక్కడ కూడా 4xy, ఇక్కడ 5zy, ఇంకా వై టర్మ్స్ 19yz yt. సో ఆ టర్మ్ కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. dy/dx into -2y². నెక్స్ట్ minus d/dx 4xy plus d/dx into 5yz. నెక్స్ట్ ప్లస్ d/y తో కదా చేయాలి, y సో y into 5z తర్వాత మనకి y టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి -19yt. సో ఇదే కదా -2y ఒకటి, -4xy ఒకటి, ప్లస్ 5yz ఒకటి, నెక్స్ట్ 19 - 19yz. సో ఇప్పుడు దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 2y² కి డిఫరెన్షియేషన్ చేస్తే 2, అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ -2 ఉంది కాబట్టి -4y, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ dy/డో వై అంటే 1, అంటే మనకి టోటల్ ఏముంది -4x ఉంది. నెక్స్ట్ దీనికి కూడా డో చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ సింబల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అన్నమాట. d కాదు, ఇలా మనం కొంచెం బెండ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది మనకి
ఇక్కడ డో వై బై డో వై ఇంకా రిమైండర్ ఏమో మనకి 5z ప్లస్ నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ దీనికి కూడా డో వై బై డో వై అయితే మనకి 1 మైనస్ ఇక్కడ మనకి మైనస్ 90t వాల్యూ సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి x అయిపోయింది y అయిపోయింది నెక్స్ట్ z తో చేయాలి పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది డో f బై డో z నేను దీన్ని డైరెక్ట్ గా వేస్తాను మనకి z టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి ఇది కదా సో 3z x స్క్వేర్ z స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి 2z ఇక్కడ మనకి 3 ఉంది కదా 2 into 3 అంటే 6z ప్లస్ నెక్స్ట్ ఇంకా z టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ డో z బై డో z అనేది 1 వాల్యూ అంటే ప్లస్ 5 ఒకటే ఉంటుంది ప్లస్ 5y నెక్స్ట్ ఇంకా z ఎక్కడ ఉంది 6 ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది z క్యాన్సిల్ అయ్యి అంటే డో z బై డో z అంటే 1 కదా అప్పుడు మనకి -6x అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకా z టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది -2t సో మనకి z టర్మ్ కూడా తెలిసింది నెక్స్ట్ డో f బై డో t చేయాలి t టర్మ్స్ కి మనకి ఎక్కడైతే ఉన్నా అక్కడ డిఫరెన్షియేషన్ అనేది మనం అప్లై చేయాలి సో t టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇందులో ఓన్లీ ఇక్కడ 8xt 8xt అంటే డో t బై డో t అంటే మనకి 1 అంటే వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది 8x నెక్స్ట్ ఇంకా t అనేది ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ కూడా మనకి -19y నెక్స్ట్ మనకి -2z నెక్స్ట్ -2 అనేది కిందకి వస్తుంది కాబట్టి 2 into 20 అంటే -40t ఈక్వల్ టు 0 సో ఇవి ఎలా చేసామంటే డిఫరెన్షియేషన్ అనేది చేసాం సో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ లేకుండా మనం ఈ ఎలా చేసామో కూడా అర్థం కాదు అందుకనే మీరు ముందు ఒకసారి ఫార్ములాస్ అనేది రీకాల్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇప్పుడు వీటిని x దగ్గర ఈక్వేషన్ ఈక్వల్ టు 0 కింద తీసుకోవాలి అలాగే y టర్మ్ అనేది వాల్యూ ఎంత వచ్చింది డో f బై డో y టర్మ్ మనకి 4y - 4x 5z - 90t ఈక్వల్ టు 0 కింద తీసుకోవాలి సో ఇక్కడ కూడా మనం ఈక్వల్ టు 0 కింద తీసుకోవాలి ఇక్కడ కూడా 0 ఈక్వల్ టు 0 కింద తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే మనం ఎందుకు తీసుకోవాలంటే మనకి ప్రొసీజర్ అనేది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్రొసీజర్లో ఏముందమ్మా మనకి డో f బై డో x ఈక్వల్ టు 0 అలాగే డో f బై డో y ఈక్వల్ టు 0 అలాగే డో f బై డో z ఈక్వల్ టు 0 డో f బై డో z ఈక్వల్ టు డో y బై డో t ఈక్వల్ టు 0 కి ఈక్వల్ చేయాలి సో అప్పుడు మనకి 4 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి అప్పుడు t ఈక్వల్ టు 1 కింద తీసుకుంటాం అర్థమైందా సో దానికోసం సాల్వేషన్ కోసం మనం ఈక్వల్ టు 0 కి తీసుకుంటాం దట్టు మనకి కండిషన్ కాబట్టి ఓకేనా సో ఇప్పుడు ఈక్వేషన్స్ రాద్దాం ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి ఫస్ట్ ఈక్వేషన్ డో f బై డో x ఏదైతే చేసామో అది సో వాల్యూ అనేది ఇక్కడ మనకి 2x - 4y 6z ప్లస్ 8t ఈక్వల్ టు 0 సో ఇది మనకి ఈక్వేషన్ 1 నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ y టర్మ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసాం మనం డో f బై డో y దగ్గర మనకి వాల్యూ ఎంత వచ్చింది ఈక్వేషన్ 4y minus 4x plus 5z
నెక్స్ట్ మనకి -19t ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 2 అవుతుంది. నెక్స్ట్ ∂f/∂z చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఇది కదా. సో ఆ ఈక్వేషన్ కూడా తీసుకుందాం. 6z plus 5y minus 6x minus 2t equal to 0. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ ∂f/∂t చేస్తే ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి 8x minus 19y minus 2z minus 40t equal to 0. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి 4 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ 4 ఈక్వేషన్స్ లో t అనేది మనకు కామన్ గా కనిపిస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు t ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి న్యూగా కొన్ని ఈక్వేషన్స్ అని, అంటే 4 ఈక్వేషన్స్ కదా. నెక్స్ట్ మనకి ఈక్వేషన్స్ అనేది వస్తాయి. ఈక్వేషన్ 1 లో మనం t దగ్గర 1 పెడితే ఏమొస్తుంది, పుట్ t ఈక్వల్ టు 1 ఇన్ 4 ఈక్వేషన్స్. అప్పుడు ఈక్వేషన్ 1 ఎలా కన్వర్ట్ అవుతుంది, 2x minus 4y minus 6z plus 8 equal to 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి 4y minus 4x plus 5z minus 19 equal to 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి 6z plus 5y minus 6x, t ప్లేస్ లో మనం 1 అని పెట్టాలి కదా. సో 1 అని పెడితే -2 equal to 0. నెక్స్ట్ 8x minus 19y minus 2z minus 40 equal to 0. సో మనకి 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయాలి, అవునా కదా. సింప్లిఫై ఎందుకు చేస్తున్నాం, వెర్టెక్స్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఫస్ట్ నేను ఈక్వేషన్ 1 ఇంటూ 4 తో చేస్తాను. అలాగే దీంట్లో నుంచి ఈ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. 3 4 ఎందుకు ఇలా చేస్తున్నాం, సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే అప్పుడు మనకి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూస్ అనేది వస్తాయి. అందుకోసం నేను ఫస్ట్ దీన్ని 4 తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది మనకి 4 ఇంటూ 1 అంటే 8x మైనస్ 4 16y మైనస్ 24z ప్లస్ 32 ఈక్వల్ టు 0. సో అప్పుడు కొన్ని టర్మ్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి. ఒకసారి చూద్దాం. నౌ ఈక్వేషన్ 4 ఇంటూ 1 అంటే 4 తో ఈక్వేషన్ 1 ని మల్టిప్లై చేయాలి. అలాగే ఈక్వేషన్ 2 ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. సో 4 తో 4 ఇంటూ ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేయాలి అంటే 8x మైనస్ 4 ఇంటూ 4 అంటే మనకి 4 16y, అలాగే మైనస్ 4 6 మనకి 24z ప్లస్ 4 8 మనకి 32 మైనస్ ఈక్వేషన్ 2 ఏదో మనకి ఇక్కడ 4y మైనస్ 4x మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ కదా, మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5z, అలాగే మైనస్ మైనస్ మనకి ప్లస్ 19 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి ఇందులో ఏమైనా కామన్ గా క్యాన్సిల్ అవుతున్నాయేమో. ఇక్కడ 4x నెక్స్ట్ 16y. సో అన్నిటిని యాడ్ చేసి ఒక ఈక్వేషన్ ఫార్మాట్ లో దాన్ని తీసిరండి. ఇక్కడ 8x, ఇక్కడ మనకి 4x, 4 ప్లస్ 8 మనకి వాల్యూ అంతా 12x.
నెక్స్ట్ y ఎక్కడ మనకి y -6y అలాగే -4y అంటే -20y. నెక్స్ట్ z టర్మ్స్ -24z ఇక్కడ మనకి -5z మైనస్ మైనస్ ప్లస్ కదా 24 అలాగే ప్లస్ 5 యాడ్ చేస్తే మనకి 29z సింబల్ అనేది మైనస్ ఉంది కాబట్టి -29z. అలాగే కాన్స్టెంట్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 32 + 19 అంటే మనకి 51 ప్లస్ 51 = 0. సో మనకి దీని ఈక్వేషన్ 5 అని కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం సేమ్ ఇదే ఫార్మాట్ లో నెక్స్ట్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 × 6 చేద్దాం. నెక్స్ట్ అందులో నుంచి ఈ యొక్క థర్డ్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఎందుకు ఇంత సింప్లిఫై ప్రొసీజర్ చేస్తున్నాను, మనకి XYZ వాల్యూస్ అనేది తీసుకురావడం కోసం ఇలా నేను మైనస్ అనేది చేస్తున్నాను. ఈక్వేషన్ 6 × 1 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 అంటే మనకి దాంతో మనం 6 ని మల్టిప్లై చేయాలి. 2 × 6 అంటే మనకి 12x మైనస్ 4 × 6 అంటే మనకి 24y అలాగే 6 × 6 అంటే మనకి 36z. నెక్స్ట్ 6 × 8 అంటే ప్లస్ 48t మైనస్ ఈక్వేషన్ 3 ఏంటంటే మనకి ఇది కదా, సో మైనస్ తో మల్టిప్లై చేయాలి. పాజిటివ్ 6 ఉంది కాబట్టి -6z అలాగే -5y మైనస్ తో మల్టిప్లై చేస్తే థర్డ్ ఈక్వేషన్ ని సో ఈ ఫార్మాట్ అనేది మనకు వస్తుంది. ప్లస్ 6x మైనస్ మైనస్ మనకి ప్లస్ 2t = 0. సో ఇందులో కూడా ఒకసారి చెక్ చేయండి, కామన్ గా ఏ టర్మ్స్ అయినా ఉన్నాయా. 48t. ఓకే, సో 12x ప్లస్ 6x మనకి ఏమవుతుంది 18x. నెక్స్ట్ y టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. -24y ఇక్కడ కూడా మనకి -5y అంటే -29y. నెక్స్ట్ z టర్మ్స్ ఇక్కడ -36z అలాగే -6z అంటే 42z. నెక్స్ట్ మనకి కాన్స్టెంట్స్ 48 అలాగే 21 60 ప్లస్ 61 t = 0. దీని ఈక్వేషన్ 6 అంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి కొన్ని టర్మ్స్ మనం క్యాన్సిల్ చేద్దాం. ఈక్వేషన్ 5 × 7 చేయండి. × 7 అలాగే ఈక్వేషన్ 6 × 12 చేయండి. అప్పుడు మనకి x టర్మ్ y టర్మ్ క్యాన్సిల్ అయిపోయి z టర్మ్ ఒకటే వస్తుంది. అందుకోసం నేను మల్టిప్లై చేస్తున్నాను. నా ఈక్వేషన్ 7 × 5 మైనస్ 12 × ఈక్వేషన్ 6. సో 7 తో మల్టిప్లై చేస్తే మనకి 14 7 84x minus 140y. Next 7 into 29 అంటే మనకి 63 6 14 14 20 203z plus 7 into 51 అంటే మనకి 7 5 3 35 minus next 12 into equation 6
12 into 180 అంటే 12 into 18 అంటే మనకి 180 అలాగే 16 1 2 3 6 1 2 1 6 216x minus 12 into 29 చేస్తే మనకి 290 అలాగే 18 1 4 5 8 14 15 1 358 358 y minus మనకి 412 42 into 12 చేయండి 42 into 12 అంటే 140 1420 అలాగే 42 times ఎంత మనకి 484 4 10 1 504 504 Z అలాగే 61 into 12 చేయండి 61 into 12 చేస్తే మనకి 6 10 2 12 2 3 7 720 732 plus 732 t equal to 0. So దీన్ని ఈక్వేషన్ 7 అనుకుందాం ఓకేనా సో ఈ ఈక్వేషన్ నుంచి మనకి కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి చూడండి 4x అలాగే 216 ఇంకా ఎక్స్ట్రా ఉంది సో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే 8x ప్లస్ 48y సింప్లిఫై చేస్తే ఆ ఈక్వేషన్ 95z plus 285 equal to 0 వచ్చింది సో ఇప్పుడు మనకి 95z minus 95z equal to minus 285 so minus and minus cancel so z equal to 285 by 95 so z value ఎంత అవుతుంది మనకి 93 95 ఇందులో మనకి 3 times z equal to 3 సో ఇప్పుడు ఈ z వాల్యూని మనకు వచ్చిన 1 2 3 4 5 ఉన్నాయి కదా ఆ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం సో దీన్ని ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తారంటే 50 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం అప్పుడు మనకి y టర్మ్ అనేది తెలుస్తుంది సో ఫ్రమ్ 50 ఈక్వేషన్ ఏంటంటే మనకి y plus 7z plus 3 equal to 0 సో ఇప్పుడు z వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం y plus 7 z value 3 plus 3 equal to 0 y plus 7 is 21 plus 3 equal to 0 y 21 plus 3 అంటే 24 equal to 0 y equal to positive term right side కి వెళ్ళేసరికి నెగటివ్ టర్మ్ సో y equal to minus 24 by 1 y equal to minus 2
అంతే కదా 12 2s మనకి 24 నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రమ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు z వాల్యూ తెలుసు y వాల్యూ తెలుసు ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి x వాల్యూ రావాలి అలా ఏ ఈక్వేషన్ ఉందో చెక్ చేద్దాం సో అలా వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే మనకి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ అనేది వస్తుంది ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి x minus 2y minus 3z plus 4 equal to 0 సో ఇప్పుడు మనకి x వాల్యూ తెలుసు y వాల్యూ తెలుసు ఆ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం y వాల్యూ z వాల్యూ x minus 2 into y వాల్యూ ఎంత -2 minus 3 into z వాల్యూ 3 plus 4 equal to 0 నెక్స్ట్ x into minus మనకి plus 4 minus 3 into 3 అంటే 9 plus 4 equal to 0 x equal to plus 8 minus 9 equal to 0 so x equal to minus 9 లో నుంచి 8 తీసేస్తే మనకి minus 1 equal to 0 x equal to 1 సో మనకి x వాల్యూ y వాల్యూ z వాల్యూ అనేది తెలుస్తుంది సో x, y, z అనేది ఏంటండి వెర్టెక్స్ ఆఫ్ ద కోన్ కాబట్టి సో x, y, z ప్లేస్ ద వెర్టెక్స్ ఆఫ్ ద కోన్ ఆ వాల్యూస్ కూడా మనకు తెలిసింది కదా 1, -2, 3 సో అదే అనుకుంటాం therefore the vertex of the given cone is x, y, z equal to 1, -2, 3 so మనల్ని అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు వెర్టెక్స్ ఆఫ్ ద కోన్ సో ఇది ప్రొసీజర్ అండి మనకి ఇచ్చిన ఎటువంటి పెద్ద ఈక్వేషన్ అయినప్పటికీ ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ద కోన్కి మనకి డిగ్రీ అనేది 2 సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసి ఒకవేళ డిగ్రీ అనేది 2కి ఇవ్వకపోతే సో సమ్ వేరియబుల్ టీతో మనం మల్టిప్లై చేస్తాం మల్టిప్లై చేసిన తర్వాత పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం విత్ రెస్పెక్ట్ టు x తోను y తోను z తోను t తోను చేసిన తర్వాత మనకి 4 ఈక్వేషన్స్ వస్తాయి దట్టు మనకి ఆ టర్మ్స్లో ఆ ఈక్వేషన్స్లో మనకి t అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం t ఈక్వల్ టు 1 కింద తీసుకున్నాం అనుకోండి అప్పుడు సమ్ కాన్స్టెంట్స్ అనేది మనకు వస్తాయి వచ్చిన తర్వాత వాటిని ఏమైనా 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి x, y, z వాల్యూస్ అనేది తెలుస్తాయి సో x, y, z అనేది వెర్టెక్స్ ఆఫ్ ద కోన్ సో ఇది ప్రొసీజర్ సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మోడల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం